ఇక్కడ ఒక వాదన ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆ రోజు రాష్ట్రం విడిపోవటానికి చాలామంది ఇష్టపడలేదు. అంటే ఆంధ్ర ప్రాంత వాసులేమో సమైక్యాంధ్ర కావాలి, మాకు రాష్ట్రం అనేది అన్నారు. అంటే అసలు రాష్ట్రం విడిపోవడమే మాకు ఇష్టం లేనప్పుడు మేము రాష్ట్రానికి ఏం కావాలి అనే నివేదికలు ఏ విధంగా ఇస్తాము అనేటువంటిది వాళ్ళ వాదన ఉంది. అది కరెక్ట్ కాదంటారా? నేను అనేదండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు మాట్లాడిన మాట వాస్తవం. ఈయన యూనిట్ టెరిటరీ పెట్టిందని దాని గురించి కాదు, ఆయన యూనిట్ టెరిటరీ పెట్టిందని దాంట్లో నాకు అబ్జెక్షన్. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఉన్నారు. ఆయన ఇచ్చుకుపడ్డాను. నేను కూడా మాట్లాడి ఎందుకన్నానంటే, ఆయన దగ్గరికి కాలువ శ్రీరాంపూర్ మండలంలో నేను జీవితంలో చాలా తక్కువ సార్లు కలిశాను. చంద్రబాబు మా ఇంటలెక్చువల్ ఫోరంతో 2004లో కలిశాను. తర్వాత 2012 వరకు ఎప్పుడు కలవలేదండి. నేను 4లో కలిసి ఏమంటే అన్యాయం జరుగుతుంది మీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కలిసాం. మీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కడియం శ్రీహరి గారు, పెద్దిరెడ్డి గారిని మాట్లాడాను. 2012లో నేను అనేక మంది ఇంటలెక్చువల్స్తో కలిపి ఎక్కడో పాదయాత్ర చేస్తాను సార్, ల్యాడ్కి ఇచ్చేటప్పుడు నీటిపారుదల, హైదరాబాదు, ఇవన్నీ మా ఉద్యోగులు, పిల్లల ఉద్యోగాల నిధులు ఇవన్నీ పరిష్కరించిన తర్వాత తెలంగాణ ఇమ్మన్నామండి. అప్పుడు మీకు కూడా ఇబ్బంది ఉండదని నేను ఆలోచిస్తాను. సోమిరెడ్డి గారు, దేవినేని ఉమా గారు, యనమల రామకృష్ణ గారు, కేశవ్ గారు, వీళ్ళందరూ కూడా ఎస్ శ్రీనివాస్ గారు చెప్పింది. ఆ రోజు టెంట్లో కూర్చున్నారని ఉన్నారు. అదే నేను బయలుదేరి బొత్స గారి దగ్గర, బొత్స గారు చాలా అవమానకరంగా మాట్లాడారు. పోతే చాలా నాకు బొత్స గారు ఉద్యమ నాయకుడు, ఇంకొక మీడియా సలహాదారు చెప్తే ఇంకెవరి మీద నాకు అయిష్టత లేదండి. దాదాపుగా వీళ్ళ ముగ్గురు చేసింది ముగ్గురు. బొత్స గారు ఒక ఉద్యోగ నాయకుడు, ఆ పేరు చెప్పడం కూడా నాకు అసహ్యంగా ఉందండి. ఉద్యోగ సంఘాల ఒక నాయకుడు, ఇంకో ఈ రాష్ట్రం ఇప్పుడు ఒక సలహాదారుగా ఉన్న క్యాబినెట్ హోదాగా ఉన్న వ్యక్తి, పేరు అనవసరం. నేను అన్నాను, నాకు లోపల చాలా బాధగా ఉంది. మీ వ్యక్తిగతంగా ఇప్పుడు అశోక్ బాబు గారు పేరు వద్దండి, నేను ఆ పేరు కూడా దయచేసి నా పేరు అతను అవునో కాదు మీరు గ్రహించుకుని నా పేరు కూడా మాట్లాడటం ఇష్టం లేదు. అంత మోసపోయాము ఆంధ్ర రాష్ట్రం అనే దానికి చాలా బాధగా ఉంది నాకు. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడిన బూత్ మాటలు ఆయన మాట్లాడిందంటే చాలా బాధగా ఉంది నాకు, చాలా బాధగా ఉంది. అది ఒక రైసరైన సమయం నేను పుస్తకం రాసినప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఏం మాట్లాడారు 3 గంటలు మాతో, పురంధరేశ్వర్ గారు ఏం మాట్లాడారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, అంటే వ్యక్తిగత విషయాలు నేను వెళ్ళనండి, బిలో ద బెల్ట్ నేను మాట్లాడను. ఇవన్నీ వేశారు. అసలు ఉద్యమం ఎలా నడిచింది, ఏ విధంగా ఉంది, ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది రెచ్చగొట్టారు, ఇవన్నీ వేయాల్సిన బాధ్యత ఉంది, నా మీద ఉంది. అంత బాధపడతా ఉంటే నేను ఆస్తులు నేను చెప్పడం ప్రజలు చెప్పాలి, ఏం చేసాము, రాష్ట్రంలో ఆరోగ్యం కోల్పోయామా నిరంతరం. ఇదంతా ఒక చరిత్ర అండి. మీరు చెప్తున్నది ఏదైతే మీ దృక్కోణం నుంచి చెప్తున్నారో ఇదంతా ఒక చరిత్ర. దీనిని ప్రజలకి చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు ఏమైనా చేశారా? అంటే దీని మీద ఏదన్నా అంటే బైఫర్కేషన్లో వివిధ నాయకులు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. కొంతమంది ఏ విధంగా అంటే దాదాపుగా వెన్నుపోటు పొడిచారు రాష్ట్రానికి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి సరే మీరు ఎమోషన్ అవుతున్నారు అదే చెప్తున్నారు. దాన్ని ఏదైనా ఒక పుస్తక రూపంలో ఏమైనా గ్రంథస్థం చేసి భావితరాలు తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడు అయిపోయింది సరే. ప్రతి ఉద్యమంలో కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, కొంతమంది ఉద్యమాన్ని నీరు కార్చడానికి ఉంటారు, ఇదన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఆ ఉద్యమం యొక్క తీరుతెన్నులు, దాంట్లో వివిధ రంగాల వ్యక్తులు కానివ్వండి, వివిధ పార్టీల వ్యక్తులు కానీ పోషించినటువంటి పాత్ర, దీని మీద ఏదైనా ఒక పుస్తకం గ్రంథస్థం చేసే ఆలోచన ఉందా? దాంట్లో ఏం చేసామో దాదాపుగా కూడా ఈ మీరు ఎన్ని చూసారు, దాంట్లో మేము పోరాడింది చాలా గట్టిగా కొన్ని ఉన్నాయండి. దాంట్లో పుస్తక రూపం తీసుకొస్తాను. అంటే మీరు చెప్పినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారు, ప్రజల్ని మోసం చేశారు, ఇది రాష్ట్ర విభజన సమయంలో అన్నారు. మీరు చేసినటువంటి ఆరోపణలు డైరెక్ట్గా చెప్పకపోయినా ఉద్యోగ సంఘ నాయకుడు అన్నా, ఒక సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వంలో అన్నా, లేకపోతే బొత్స గారు ఏంటంటే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే లేదండి. ఆయన నా దగ్గర ఇది కూడా ఉంది. ఆయన హైదరాబాద్ ఎవరికి కావాలి, నీళ్ళు ఆగిపోతాయా ఏమండి? నాకు చాలా తేలిగ్గా తీసుకున్నా. ఆయన ఇంకోటి కాదు, ఆయన నేను పోలీసులు అందరూ చాలా బాగుంటారు నాతో. ఎందుకంటే ఆంధ్ర పోలీసుల కోసం నేను కేసు వేసాను. నేను ఆ విషయం వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ హక్కుల కోసం ఈ చిన్న ఎంప్లాయీస్ కోసం వేసాం, నీటిపారుదల రైతుల కోసం వేసాం, అన్నీ దాదాపుగా నేనే ఖర్చు పెట్టాను. కానీ ఏంటంటే అక్కడ బొత్స గారితో పాటు ఉన్న ఎవరన్నా సరే ఏమండి ఏం జరిగింది, ఇలా అన్యాయం చేస్తున్నారు రాష్ట్రానికని ఆ బిడ్డలో ఏదైతే ఉంది, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తామండి, ఆంధ్ర కోసం ఆత్మగౌరవం కాపాడుకునే వాళ్ళు ఉంటారు కదా. నాకు కొన్ని విషయాలు తెలుసు. కానీ నాకు బాధ కలిగింది ఏంటంటే, సరే ఇప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ ఉన్నారు, విడిపోయినా పర్వాలేదు,
ఏమైనా అనే ఆయన ప్రకటించారు. కానీ కేంద్రంలోకి వెళ్ళి ఏ విధంగా చెప్పారనే దాంట్లో నాకు చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా పుస్తకం రాస్తాను. పుస్తకం రాస్తే కొంతమంది విరోధులు పెరుగుతారు. అంటే మీకు అంటే ఆంధ్ర మేధావుల ఫోరంకు సీరియస్గా తీసుకోవట్లేదా రాజకీయ పార్టీలు? మేం కాదండి. నేను వాళ్ళ పార్టీని ఒక పార్టీని ఇంకో పార్టీ సీరియస్ అఖిలపక్ష కమిటీ చంద్రబాబు గారు ఇంతవరకు పిలవలేదంటే 67 మంది సభ్యులు, సరే 20 మందిని ఎత్తుకుపోయినా ఇంకా 47 మంది సభ్యులు ఉన్నారు కదండి, వాళ్ళనే సీరియస్గా తీసుకోలేదు అంటే అది ఎందుకు వచ్చింది? ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఎందుకు వచ్చింది చెప్తాను. 2001లో ఆ రోజు పెట్టిన తర్వాత మేము తెలుగు జాతి పరిరక్షణ సమితిని ఒక సంస్థ స్థాపించాం, రిజిస్టర్ చేయించాం. ఒక ఫోరం కింద దాంట్లో ఉండాలి మిగతా అందరూ కూడా అనే ఉద్దేశంతో తెలంగాణ విద్యావంతులు వేదుకుంటే ఆ రోజు పెద్దలు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారితో పాటు ఇంకో 2-3 పాత్రికేయులతో మేము మాట్లాడాం. ఏమంటే విద్యావంతులు వేదికంటే 69 తెలంగాణ పెట్టుకున్నారు. అప్పుడు విద్యావంతులు తక్కువ మంది ఉండేవారు. మన ఆంధ్రప్రదేశ్లో అందరూ మనం ఇంటలెక్చువల్గా అంటే మేధావులు అనే పేరు రాలేదు, ఇంటలెక్చువల్స్గా మనం అదే మీరందరూ ఒకటి ఏం చేయాలంటే డాక్టర్స్ ప్రొఫెసర్ అందరూ కలిసి వెళ్ళాం. మేమందరం మీరు ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది విద్యావంతులు వేదికంటే. ఎవరు చెప్పారు? పుత్తూరు గారు చెప్పారు. పొత్తూరు గారితో సహా ఇంకో 2-3 పాత్రికేయులు ఉన్నారండి. మీరు విద్యావంతులు అనేది మనం పెట్టుకుంటాం ఏంటి, ఆల్రెడీ ఉంది కదా తెలంగాణలో. అప్పుడు విద్యావంతులు తక్కువ, 69 ఉద్యమం వచ్చింది తెలంగాణ విద్యావంతులు వేదికని. ఇప్పుడు కోదండరామ్ గారు దాన్ని కంటిన్యూ చేశారు. నా తర్వాత వచ్చారు ఆయన ఉద్యమంలోకి. ఆయన అంతవరకు సివిల్ లిబర్టీస్లో ఉండేవారు. 2004 వచ్చింది, నేను 98 నుంచి దీని మీద ఉన్నానండి. ఆ సందర్భంలో ఇంటలెక్చువల్స్ ఫోరం అని రావడం జరిగింది. దాంట్లో మాతో పాటు ఉన్న మదనమోహన్ రావు గారు ఎలక్ట్రిసిటీ నిపుణులు, అలాగే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ప్రముఖ నిర్మాత, ఆయన శ్రీకృష్ణ కమిటీకి మాతో పాటు వచ్చారండి. తర్వాత కోటపాటి మురహర్రావు గారు, అలాగే డాక్టర్ దాకి అభిమన్యుడి గారు 15 డిగ్రీలు వాళ్ళందరూ మా ప్రస్థానంలో ప్రొఫెసర్ ఆచార్య ఎంఎల్ కాంతారావు గారు చాలా గొప్ప ఆర్థిక శాస్త్ర నిపుణులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండగానే పరంపదించారు. వెరీ గ్రేట్ వెరీ నోబుల్ మ్యాన్. అలాంటి వాళ్ళందరూ మా ఫోరంతో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాయి. వీళ్ళందరూ 6 కూడా మా ఈ పైనలో ఆయన పరంపదించారు. థ్యాంక్స్ టు నేను వారికి స్మృత్యంజలి. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో చాలా విషయాలు అసంబద్ధంగానే, కొన్ని మాత్రమే సరిగ్గా ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా శివరామకృష్ణ కమిటీ వాళ్ళు స్టడీ చేశాను, రిపోర్ట్ స్టడీ చేశారు, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసినప్పుడు మీ నివేదికని అమలు చేస్తారని మీరు ఏ విధంగా ఊహిస్తారు? కాదండి, ఒక పాజిటివ్ శివరామకృష్ణ మేము రాజమండ్రి కావాలనుకున్నా అమరావతిని ఎప్పుడైతే చేశారో మేము మద్దతు పలికాం.